నా గురించి మాట్లాడుకుంటున్నారు, డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు విందామని చూస్తున్నా. నేను కూడా ఏం మాట్లాడుకుంటున్నాను నా గురించి, ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాము, విందాము. ఏమనుకుంటారు మూడు పిల్లలు ఏం మాట్లాడు నా గురించి, డబ్బుల గురించి అన్నీ ఎవరైనా మాట్లాడుకుంటా ఉంటారు అమ్మ చెప్పకుండా. అది ఏం చేస్తాను నేను బతుకు అనుకుంటారు. నిద్రపోయిందిలే ముసలు అనుకోరు. ఏమండి ఆ డబ్బులు వచ్చింది, జీతం వచ్చింది కదా నాకు ఇవి, నేను ఆర్డర్ పెట్టుకొని నేను తెచ్చుకుంటాను నల్లబోసాలు గొలుసు శివరిలో తెచ్చుకుంటాను అంటుంది. ఈ అప్పులు ఏం చేరవాలా? నేను చదివించిన అప్పులు అట్టనే ఉన్నాయి, ఇచ్చిన బాకీ అట్టనే ఉండదు, పెళ్లి చేసిన బాకీ అట్టనే ఉంది నా కాడ. చెప్పు, నువ్వు నక్లీసులు చేర్చుకుంది కానీ చేయించుకోవాలి. నెక్స్ట్ విషయం, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో చెప్పమంటారా? చెప్పు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎన్నో మాటలు ఉంటాయి, మీరిద్దరు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకో. అత్తగా ఉండి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అని డోర్ కొట్టకుండా సైలెంట్ గా దొంగ చాటుగా విన్నారు అనుకో, అది ఎంత తప్ప తెలుసా మీకు? అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఇలాంటి అత్త చాలా మంది ఉంటారు. మేబీ మీరు డబ్బులు దాచిపెట్టుకొని సొమ్ములు నక్లీసులు చేర్చుకొని ఆరాలు చేర్చుకోవచ్చు. కష్టపడి చదివి పెళ్లి బాగా ఇంతవరకు తీరవాలే. ఒక చిన్న మాట, ఇప్పుడు ఎవరమ్మా శాశ్వతము? నేను నక్లీస్ వేసుకోనండి, నేను చేయించుకున్న హారాలు నక్లీస్లు ఇంకా ఏమైనా గోల్డ్ అంతా ఉంటే మీరు దిగేసుకోండి. మీరే కదండి అది. ఇంకోటి ఏంటి చెప్పంటారు, ఇందాక అన్నం మెత్తగా ఉంటే మెత్తగా ఉంది అంటున్నారు, పొలుగ్గా ఉంచితే పొలుగ్గా అంటున్నారు. అసలు దాంట్లో ఎంత చూడండి, రైస్ ఎంత నీట్ గా ఉంటే కూడా అరే పాయింట్ అవుట్ చేయాలంటే ప్రతిదీ పాయింట్ అవుట్. నీతో గులకరాయితో గుండు కట్టుకున్నట్టే నేను. అప్పుడు అత్తలు పోయి తలుపు సాటకు పోయి ఎనకూడదు మనము అత్తలైన వాళ్ళము. ఎందుకంటే వాళ్ళకి అనేకం ఉంటే మాట్లాడుకుంటారు, మనం వింటాం తప్పు కదా. అట్లా చేయగాకండి మీరు మటుకు, వినొద్దు. వాళ్ళు మూడు పిల్లము రూమ్లో ఉన్నప్పుడు మీరు పోయి డోర్ కొట్టడం, డోర్ కాడ నిలబడి చెవు పెట్టి వినటము అవన్నీ చేయొద్దు. వాళ్ళకు ఎన్నో ఉంటాయి, మాట్లాడుకుంటారు, మనకేం అవసరము. నేను ఏంటంటే ఈడియా కోసం మన లోకంలో జరిగేది కాబట్టి మీకు చూపించాలని చూపిస్తున్నాను. అది మీరు అట్లా చేయొద్దు. అత్తలైన వాళ్ళు డోర్లు కాడికి పోయి చెవు పెట్టిని నలుగురు చూపించటం, మా కొడుకులు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, మా కోడలు ఇట్లా మాట్లాడుకుంటుంది చూడు తలుపులు వేసుకుని అమలక్కలందరికీ చెప్పొద్దు. అది పద్ధతి కాదు. మనకు పెద్దవాళ్ళమైన అత్తలైన వాళ్ళు మట్టసంగా ఉండాలా. అది మీరు కూడా మనం ఎంతవరకు ఉంటే అంతవరకు మనకు కూడా మంచిది. అందుకని నేను వీడియో తీసి చూపిస్తున్నాను మన లోకం గురించి. నా వీడియో చూసిన వాళ్ళకు అందరికీ నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్.